రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం పేరుతో పట్టణ ప్రణాళిక సిబ్బంది అక్రమ వసూళ్లకు తెరలేపారు. ప్లాట్ క్రమబద్దీకరణ కోసం దరఖాస్తు చేసిన ప్రజల నుంచి వేల నుంచి ₹1,00,000 వరకు ముడుపులు డిమాండ్ చేస్తున్నారు. కొన్ని చోట్ల లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్లను మధ్యవర్తులుగా ఉపయోగించి వసూళ్లకు పాల్పడుతున్నారు. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు కొత్త తలనొప్పిగా మారింది. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిష్కరిస్తామంటూ పట్టణ ప్రణాళిక సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. మీ ప్లాట్ క్రమబద్దీకరణ ప్రక్రియ పూర్తి చేయాలి, ఆఫీస్కు రండి లేదా లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్తో మాట్లాడండి అంటూ దరఖాస్తుదారులకు ఫోన్లు చేస్తున్నారు. ప్లాట్ విస్తీర్ణం, మార్కెట్ విలువ ఆధారంగా 10,000 నుంచి ₹1,00,000 వరకు డిమాండ్ చేస్తున్నారు. నేరుగా డబ్బులు వసూలు చేస్తే ఏసీబీకి చిక్కుతామనే ఉద్దేశంతో కొన్ని చోట్ల దరఖాస్తులు అప్లోడ్ చేసిన లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్నే మధ్యవర్తులుగా ఉపయోగిస్తున్నారు. సహకరించిన ఎల్టీపీల దరఖాస్తులు వేగంగా పరిష్కారం అవుతుండగా నిరాకరించిన వారి దరఖాస్తులు పెండింగ్లోనే ఉంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన 82,000కు పైగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల్లో ఇప్పటికీ పెద్ద సంఖ్యలో పెండింగ్లో ఉన్నాయి. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, ఏలూరు, శ్రీకాకుళం జిల్లాల్లోని పలు పురపాలక సంస్థలపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. పెండింగ్ దరఖాస్తులపై కమిషనర్లు, పట్టణాభివృద్ధి సంస్థల వైస్ చైర్మన్లు ప్రత్యేక దృష్టి సారించి ప్రతి దరఖాస్తును పారదర్శకంగా పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కృష్ణా జిల్లా తాడిగడప పురపాలక సంఘం పరిధి పోరంకిలో ప్లాట్ క్రమబద్దీకరణకు ఒకరు చేసుకున్న దరఖాస్తుపై ముడుపులు ఇవ్వలేదన్న కారణంతో పట్టణ ప్రణాళిక సిబ్బంది కొర్రీలు వేసి పక్కన పెట్టారు. దరఖాస్తు అప్లోడ్ చేసిన ఎల్టీపీ కూడా సిబ్బంది అడిగిన మొత్తాలు ఇస్తేనే పని సులువవుతుందని సలహా ఇస్తున్నారు. విశాఖ మధురవాడ జోన్ పరిధిలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తు పరిష్కారానికి 6 నెలలు పట్టింది. ముడుపుల కోసం సిబ్బంది కొర్రీలు పెట్టి దరఖాస్తుదారుకు చుక్కలు చూపించారు. అధికారులకు చెప్పినా స్పందించకపోవడంతో చేసేది లేక అడిగిన ముడుపులిచ్చి ప్లాట్ని క్రమబద్ధీకరించుకున్నారు.